ఫ్రెండ్స్, తనూజ చేసిన మంచి పనుల్లో అసలు ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఊహించని ట్విస్ట్ అని చెప్పొచ్చు. లేకపోతే ఇప్పుడు తనూజ గనక మాస్క్ మ్యాన్ గనక ఒప్పించి ఫుడ్ గనక పెట్టి ఉండకపోయి ఉంటే అసలు ఊహించని విధంగా రెండో వారంలోనే తారుమారైపోయేవి పరిస్థితులు. అసలు అదేంటో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనందరికీ తెలిసిందే మాస్క్ మ్యాన్ కి అలాగే తనూజకి మధ్య గొడవైంది. అయితే తనూజ తనని విసుక్కుందని, చిరాగ్గా పెట్టిందని, అన్నపూర్ణాదేవిలాగా కాకుండా హాస్పిటాలిటీ లేకుండా వడ్డించిందని, ఇక అలాంటి వాళ్ళ ఫేస్ చూడటం ఇష్టం లేదని చెప్పేసి తను తినడమే మానేశాడు. ఆ తర్వాత కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్, అంటే వీకెండ్లో మాస్క్ మ్యాన్ మొత్తం అంతా బయటపడిపోయాడు కాబట్టి ఇక తాను ఎలా కవర్ చేసుకోవాలో తెలియక ఒక సింపతి గేమ్ ఆడుతూ ఫుడ్ మానేసి ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు. అయితే బిగ్ బాస్ ఏం చేశాడంటే పిలవడం జరిగింది. ఎవరిని? మాస్క్ మ్యాన్ పిలిచిన తర్వాత కన్ఫెషన్ రూమ్ పిలిచి ఆయన ఇవ్వాల్సిన మోటివేషన్ ఆయన ఇచ్చాడు. నిజానికి బిగ్ బాస్ హౌస్లో ఏ కంటెస్టెంట్కైనా బిగ్ బాస్ మోటివేషన్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూషన్గా ఉంటారు. అయితే ఏమైంది, మాస్క్ మ్యాన్ మాత్రం అస్సలు నేను తిన్నాడు. ఎందుకనంటే యాక్చువల్లీ తను వెళ్ళింది ఎప్పుడంటే సాటర్డే ఎపిసోడ్లో రోజు అనమాట. సాటర్డే తను తినలేదు. సాటర్డే ఈవినింగ్ నుంచి తినలేదు, సండే తినలేదు, మండే తినలేదు, ట్యూస్డే కూడా తినలేదు. ఇక ఏమైందంటే తనూజ ఏం చేసిందంటే నిన్న లైవ్ లో తను మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్ళింది రీతు వెళ్ళింది అనమాట. తనూజ రీతు ఇద్దరు కలిసి వెళ్ళి, అసలు మీ ప్రాబ్లం ఏంటండి, నేనేమైనా తప్పు చేస్తే చెప్పండి, నేను మీకు ఒక విషయం చెప్తాను వినండి. అసలు ఈ బిగ్ బాస్ హౌస్ లో అన్ని ఇలానే ఉంటాయి, ఏది జెన్యున్ గా ఉండదండి. అసలు ప్రతిదీ గొడవలు ఉంటాయి. గొడవ పడ్డ మనమే మళ్ళీ కలిసిపోవాలి. ఒకవేళ మనం కలవకపోతే బిగ్ బాస్ అయినా మనల్ని కలిపేస్తాడు ఏదో ఒక టాస్క్ రూపంలోనో దేనిలోనో. ఇంత చిన్న వాటికి మీరు ఇంత బాధపడుతున్నారు, ఫుడ్ మానేశారంటే రాబోయే కాలంలో రాబోయే టాస్క్లు దారుణంగా ఉంటాయి. మరి దానికి మీరు ఏమంటారు అని అంటే అప్పుడు హరీష్ ఏమంటాడంటే, లేదు నేను కనుక అంటే నాకు కనుక ఏదైనా చిన్న విషయంలో కోపం వస్తే నేను నా మదర్తోనూ ఇలానే ఉంటాను, అలాగే నా హరితతో కూడా నేను ఇలాగే ఉంటానంటూ చెప్పడం జరిగింది అనమాట. అయితే ఆ తర్వాత ఏమవుతుందంటే మొత్తానికి అంటే తర్వాత తనుజ ఏంటంటే మాస్క్ మ్యాన్ ఒప్పించి మీరు తినండి, మీకు కావాలంటే ఒక పని చేస్తాను, బ్రేక్ఫాస్ట్ కింద నా ఇడ్లీస్ ఇస్తాను మీకు, మన ఇద్దరం హాఫ్ ఆఫ్ ఇడ్లీస్ తిందాము, మీకు ఏం కావాలో చెప్పండి నేను చేస్తాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అంటాడు, మా మదర్ ఎలా అయితే నన్ను రిక్వెస్ట్ చేస్తుందో మీరు కూడా నన్ను అలాగే రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. అంటే తను చూపిస్తున్న ఎఫెక్షన్, తను చూపిస్తున్న లవ్కి మాస్క్ మ్యాన్ కరిగిపోతాడు. అయిపోయిందా? యాక్చువల్లీ నిజంగా తర్వాత ఏమవుతుందంటే తను నైట్ నుంచి తను హ్యాపీగా ఉండడం మొదలెడతాడు అనమాట. నిజానికి ఏం జరిగిందంటే ఒకటి కాదు రెండు కాదు ఫ్రెండ్స్, ఏకంగా 4 ఇష్యూస్ మాస్క్ మ్యాన్ చుట్టూ తిరిగాయి. రెడ్ ఫ్లవర్ ఒకటి, భరణిని ఇమాన్యుల్ని ఆడవాళ్ళు అన్నం కానీ, తనూజతో గొడవ పడడం కానీ, కూల్ డ్రింక్ దొంగతనం చేయడం కానీ, ఇవన్నీ కూడా మాస్క్ మ్యాన్ చుట్టూ జరిగిన ఇష్యూస్ అనమాట. సో ఆ ఇష్యూస్ మీద ఎవరైనా నామినేట్ చేసినా కూడా మాస్క్ మ్యాన్ తీసుకోలేకపోయాడు. అయితే ఇంత బ్యాడ్ అయిపోయాను కదా, నాకు బయట కానీ ఇంట్లో కానీ ఏం గౌరవం ఉండదని చెప్పేసి తనకి తానే శిక్ష వేసుకున్నాడు. ఏమని? నేను ఫుడ్ తినను అని చెప్పేసి. అయితే రాముతో అప్పచెప్పినప్పటికీ కూడా రాము మాట కూడా వినలేదు. కానీ తనూజ వచ్చి ఒక మ్యాజిక్ లాగా చేసేసింది. సో మొత్తానికైతే నేను తింటానని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆమ్లెట్ వేసిన తర్వాత ఆ ఆమ్లెట్ని కూడా తనూజకి పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ పెట్టడం అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తనూజ మాస్క్ మ్యాన్ ఇద్దరు కలిసిపోయారు, అంతా కూడా బాగానే ఉంది. కాకపోతే మాస్క్ మ్యాన్ గనక మనం చూసినట్టయితే చాలా మంది వచ్చి చెప్పారు. భరణి గారు వచ్చారు, అలాగే రాము వచ్చాడు, ఫ్లోరా సైని గారు వచ్చారు, సుమన్ శెట్టి, ఎవరు రాలేదని అడగండి, శ్రీజ, ప్రియా, అలాగే అందరూ వచ్చారు అనమాట. అందరూ వచ్చి అడిగినా కూడా ఆయన తనూజ ఒక్కతే వచ్చి చెప్పేసరికి ఆయన ఎందుకు విన్నారు అనేది కనుక పాయింట్ తీసుకున్నట్టయితే, నామినేషన్స్లో ఆయన నేను అనుకోవడం మాస్క్ మ్యాన్ జెన్యున్గా నేను హర్ట్ చేసింది తనూజ గారిని అని తను యాక్సెప్ట్ చేశాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీకెండ్ ఎపిసోడ్లో తనూజకి క్లీన్ చిట్ వచ్చేసింది. అంటే తను బంగాళదుంప వేపుడు విషయంలోనూ తప్పు చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఈ మాస్క్ మ్యాన్ విషయంలోనూ తను తప్పు చేయలేదు. ఎందుకనంటే నువ్వు అన్నది ఫస్ట్ మాస్క్ మ్యానే, తర్వాత తను కొంచెం బిహేవియర్ గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడింది తనుజ
సో తనే మాట్లాడాడు. నిజానికి ఆ రోజు శ్రీజ గొడవ పడింది తనుజాతో, పవన్ డెమోన్ గొడవ పడ్డాడు, అలాగే మనీష్ గొడవ పడ్డారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. నిజం మాట్లాడాలంటే శ్రీజ ఏమని పిలుస్తుందో తెలుసా, తనుజని అక్క అక్కనే పిలుస్తుంది అనమాట. సో అంత క్లోజ్ అయిపోయారు వాళ్ళు. కానీ మాస్క్ మ్యాన్తో మాత్రం నేను మీతో మాట్లాడను అని చెప్పేసి తెగేసి చెప్తుంది అనమాట. సో అలాగ చెప్పడంతో ఇక మాస్క్ మ్యాన్ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళిద్దరు తర్వాత కలుసుకుంటారు. ఇప్పుడు ఏమైంది హౌస్లో మార్నింగ్ నుంచి ఏం జరిగింది అనేది కనుక చూస్తే, మాస్క్ మ్యాన్ అందరితో కలిసిపోయి మాట్లాడుతున్నాడు. కానీ సంజన గారికి మాస్క్ మ్యాన్కి గొడవైంది. ఎందుకనంటే సుమన్ శెట్టి గారికి బిగ్ బామ్ ఇల్లు క్లీనింగ్ బిగ్ బామ్ వచ్చింది కదా, ఆ ఇల్లు క్లీనింగ్ బిగ్ బామ్ అనేది సంజన గారు వద్దంటారు అనమాట. సంజన గారు వద్దంటే నేను క్లీనింగ్ మానిటర్, నేను సుమన్ శెట్టి గారు బిగ్ బామ్ చేయాల్సిందే, ఎందుకంటే అది బిగ్ బాస్ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసి తీరాల్సిందే అంటూ చెప్పడం జరిగింది. సో మాస్క్ మ్యాన్ కి సంజనకి గొడవైంది సుమన్ శెట్టి కారణంగా. ఇమాన్యుల్ తనకి హెల్ప్ చేస్తున్నాడు కదా, మళ్ళీ మీకు ఏంటి ప్రాబ్లం అంటే అప్పుడు ఒకటే మాట అన్నాడు, సంజన గారు మీకు ఒక విషయం చెప్తాను వినండి, మీరు ఉత్తినే పద్దాక ఏదో ఒక విషయం మీద గొడవ పెట్టుకోవద్దు, మీరు హ్యాపీగా కూల్గా ఉండండి, ఎందుకంటే బిగ్ బాస్ చెప్పిన విషయాలు మనం ఫస్ట్ పాటిద్దాం, తర్వాత మీరు చెప్పింది, తర్వాత మానిటర్ చెప్పింది అంటూ మాట్లాడతారు. అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరికి గొడవైనప్పటికీ కూడా మళ్ళీ మాస్క్ మ్యాన్ అందరితో కలిసిపోతున్నాడు అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే మాస్క్ మ్యాన్ అందరితో కలిసిపోతున్నాడు, తన వ్యూహాన్ని మార్చుకున్నాడు, తన ప్లాన్, తన స్ట్రాటజీని మార్చుకున్నాడు. జరిగిన విషయం ఏంటి అంటే ఖచ్చితంగా ఆ రోజు 1 కాదు 2 కాదు 4 తప్పులు బయటపడేసరికి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని మాస్క్ మ్యాన్ ఏం చేశాడు అనేది కనుక చూస్తే ఖచ్చితంగా ఫుడ్ మానేసి ఏదో ఒక రకంగా సాధిద్దాం అనుకున్నాడు. కాకపోతే తను ఇంకా బ్యాడ్ అయిపోయాడు. ముఖ్యంగా శ్రీజ ఏమని నామినేషన్ చేసింది, నువ్వు మీ ఎవరి మొహాలు చూడాలనుకున్నాడంటే బయటకు వెళ్ళిపో, అసలు నువ్వు ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా. సో అవన్నీ దృష్టిలో పెట్టుకున్నాడు. తనకి ఎక్కడో బ్యాడ్ అవుతున్నానని తనకు అర్థమైపోయింది. అందుకనే తనూజ చెప్పంగానే తను మనసు మార్చుకున్నాడు. ఎందుకంటే తనూజ కనుక చెప్పకపోతే ఓకే తను మేబీ వేరే రకంగా వెళ్ళేవాడేమో, కానీ తనకి ఫస్ట్ గొడవ అయింది తనూజతోనే. 2 ఇష్యూస్ కూడా తనూజతోనే సార్ట్ అవుట్ అయ్యారు. ఎందుకంటే కూల్ డ్రింక్ అనేది సంజన గారు లైట్ తీసేసుకున్నారు, ఇమాన్యుల్ విషయంలో తానే తప్పు చేయలేదు అన్న ఒక ఇంటెంట్ ఉంది. సో వాళ్ళ విషయంలో నో రిగ్రెట్స్. కానీ తనూజ విషయంలో మాత్రం నేను అలా అనలేదండి, మీకు అలా వినిపించుంటే ఐఎమ్ సారీ అని చెప్పేసి చెప్పాడు. అక్కడ రెడ్ ఫ్లవర్ విషయంలోనూ ఇక్కడ తనూజ విషయంలోనే కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యాడు అనమాట మాస్క్ మ్యాన్. సో అక్కడ మ్యాటర్ ఏంటంటే తనూజ చెప్పిన తర్వాత మాస్క్ మ్యాన్ మారడం, మీరు నా తల్లిలాగా ఉన్నారు అని చెప్పడం హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్. నాకైతే చాలా బాగా అనిపించింది. నిజంగా మాస్క్ మ్యాన్కి ఈ విషయంలో అయితే మార్క్స్ వేయాల్సిందే, తనూజ పుణ్యమా అని. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి